కిలోలు కాకరకాయ కారం చేసుకోలేము కాబట్టి, ఒక పావు కిలో ఇంట్లో మటుకు అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక 2, 3 రోజులు నిలవ ఉండే విధంగా చూపిస్తున్నాను. కాకరకాయలు చెక్కు తీసేసి ఇలా చక్రాల్లో పోసుకొని నేను తక్కువ ఆయిల్‌తోనే చూపిస్తున్నానండి. ఇదే ఆయిల్ లాస్ట్ వరకు వాడుతున్నాననమాట. ఈ ఆయిల్‌లో ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు మూత పెట్టి మగ్గపెట్టుకొని తర్వాత వేయించుకోవాలనమాట. ఒక 10-15 మినిట్స్‌లో ఇవి డ్రై రోస్ట్ అయిపోతాయి. ఐ మీన్ కొంచెం పొడి పొడిలాడేటట్టు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఆయిల్ మొత్తం సపరేట్ చేసేయాలి. ఇలా పక్కకి ఉంచుకుంటే ప్రెస్ చేస్తే ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఈ ఆయిల్లోనే మనం వేరుశనగ గుళ్ళు అవి వేయించుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వీటిల్ని వేయించుకోవాలన్నమాట. ఇదే ఆయిల్‌లో నేను ఇంకా వేరే ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. ఈ విధంగా వేసుకొని దగ్గర అవైలబుల్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. పొడి మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక వెల్లుల్లి, సరిపడా కారం, ఉప్పు తీసుకొని ఈ మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు జస్ట్ ఒక్క తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్